నమస్కార్ దోస్తో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వెళ్ళే టెంపుల్ సరస్వతి దేవాలయం. ఈ దేవాలయం కొరుట్ల నుంచి 1.5-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, వేములవాడ రూట్లో. ఇది ఒక కొండపైన ఉంటుంది. మనం ప్రజెంట్ కొరుట్ల సర్కిల్, ఏదైతే వేములవాడ వెళ్ళే సర్కిల్ దగ్గర నంది విగ్రహం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి లోపలికే వెళ్ళాలి, ఆ టెంపుల్కి వెళ్దాం రండి. మనం ఇప్పుడు కొండపైన ఉన్న సరస్వతి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ గుడి ఆవరణం మొత్తం విశాలంగా ఉంటుంది, చాలా ప్రకృతి నియమంగా ఉంటుంది. ఈ గుడి కొరుట్ల నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక 10-15 మినిట్స్లో ఇక్కడికి వచ్చేయచ్చు. అంత దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. గుడి లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అన్ని దేవతలు కలిసిన ఒక టెంపుల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సరస్వతి అమ్మవారు, అయ్యప్ప స్వామివారు, నవగ్రహాలు, అలాగే నాగదేవత, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, హిందువులు మొక్కే ప్రతి ఒక్క దేవత విగ్రహాలు ఇక్కడైతే మనకి దర్శనమిస్తాయి. ఈ గుడిలో జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ దర్శనమిస్తారు. ఇక్కడికి చాలామంది అక్షరాభ్యాసం చేయించుకోవడానికి, చిన్నపిల్లలకి అన్నప్రసన్నం చేయించుకోవడానికి ప్రతి నిత్యం వస్తూనే ఉంటారు. ఈ ఆలయంలో నవగ్రహాలు పూజలు చేయించుకుంటే దోషాలు పోతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. ఈ గుడిలో పండుగ సందర్భాల్లో గుడి అలంకరణ, గుడిలో పూజలు చాలా అద్భుతంగా జరుగుతాయి. సరస్వతి అమ్మవారు దేవాలయం పక్కన అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయించుకునే భక్తులు తనము వచ్చేటప్పుడు పూలదండ, కొబ్బరికాయ, పలక, బలపం వెంట తీసుకొచ్చుకోమని చెప్పేసి ఇక్కడ అర్చకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ గుడి ఉత్సవాలు జరిగేటప్పుడు మనం రథోత్సవం కూడా చూడవచ్చు. ఈ దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువు తీరినట్టుగా మనకు అనిపిస్తుంది.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకొని మనకి హనుమంతుని ఆలయం కూడా దర్శనమిస్తుంది. ఇక్కడ హనుమంతుడు సింధూర రూపంలో కాకుండా నల్లటి రూపంలో మనకి దర్శనమిస్తాడు. హనుమంతుని ఆలయం పక్కనే నాగదేవత మండపం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నాగదోషం ఉన్నవాళ్ళు పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం పక్కనే ఒక గోశాల కూడా ఉంది. ఈ గోశాలలో చాలా ఆవులని ఇక్కడ పెంచుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమతో పాటు తీసుకొచ్చుకున్న కొన్ని పండ్లని వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, కొరుట్ల వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ దేవస్థానాన్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ దేవస్థానం అయితే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. జై హింద్.